వాట్ ఈస్ ది సెకండ్ కమింగ్ ఆల్ అబౌట్? మన క్రిస్టియన్స్ గా ఎందుకు దీని గురించి అంత కన్సర్న్ గా ఉండాలి? యేసుక్రీస్తు వారి యొక్క ఇప్పుడు రెండవ రాకడ అంటే మొదటి రాకడ కూడా అయింది అనేటువంటిది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే బైబిల్లో ఆఖరి గ్రంథమైనటువంటి ప్రకటనలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేటువంటిది 7 సార్లు రాశాడు. వచనాలు కూడా నేను చెప్తా. ప్రకటన 1:7, ప్రకటన 3:3, మూడవదిగా ప్రకటన 3:11, నాలుగవదిగా ప్రకటన 16:15, 5, 6, 7 అనేటువంటివి 22వ అధ్యాయంలో 3 సార్లు, 7, 12, 20 ఈ 3 సార్లు. అంటే పరిశుద్ధాత్ముడే రెండవ రాకడికి అంత ప్రాముఖ్యతనిచ్చి చిట్ట చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఆయన రాసినప్పుడు దేవునికే ప్రాముఖ్యం అంటే నీకు నాకు ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకం అంతా పోయి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, ఇంకా సదాకాలం మరణం అనేది లేకుండా, దుఃఖం అనేది లేకుండా, కన్నీరు లేకుండా మానవునికి ఉండేటువంటి, లేకపోతే ప్రత్యేకంగా క్రైస్తవునికి ఉండేటువంటి నిరీక్షణ అది. ఆ నిరీక్షణ అంతా కూడా సంపూర్ణం చేయబడేటువంటిదే ఆ రెండవ రాకడ ద్వారా. అందుచేత రెండవ రాకడ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో కొంతమంది అవగాహన ఆయా రీతులుగా ఉంటుంది. ఒకే సంగతి 1వ తరగతి విద్యార్థి ఒకలాగా అర్థం చేసుకుంటాడు, 10వ తరగతి ఒకలాగా అర్థం చేసుకుంటాడు. అలాగే క్రైస్తవత్వంలో కూడా మనం ఎల్కేజీ నుంచి డాక్టరేట్ వరకు ఉంటారు విశ్వాసంలో. కాబట్టి రకరకాలుగా కొంతమంది టచ్ చేయరు ఆ సబ్జెక్ట్ అసలు.